అమ్మవారి ఉద్భవ స్థానానికి ముందున్నటువంటి హోమగుండం. ఇది ప్రతి శ్రావణ మాసంలో కూడా అమ్మవారు శాసించిన రోజున బ్రహ్మ ముహూర్తంలో అమ్మవారి చండీ హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఆ పక్కనే దర్శనమిస్తున్నటువంటి అఖండ జ్యోతిని ఒక్కసారి చూడండి. 365 రోజులు అలాగే వెలుగుతూ తన దివ్యకాంతులతో మరి కష్టాల్లో ఉన్న భక్తుల్ని మరి ఆదుకుంటుంది. ఎంతోమంది భక్తుల్ని మరి మరి కష్టాల నుంచి రక్షిస్తుంది. మరి అలాగే తన దివ్యకాంతులతో దేవాలయాన్ని భక్తుల్ని దేదీప్యమానంగా వెలుగొందే విధంగా చేస్తుంది. ఇప్పటి వరకు మనం అమ్మవారి దేవాలయ ముఖద్వారం అలాగే అంతరాలయం కూడా దర్శించుకున్నాం. అలాగే సకల దేవతామూర్తులను కూడా మనం దర్శించుకున్నాం. ఇప్పుడు అసలైన ఘట్టం ఇప్పుడు మనం చూడబోతున్నాం. రండి. ఇదే అమ్మవారు ఉద్భవించినటువంటి మరి ఉద్భవ స్థానం. అంటే పుట్ట రూపంలో అమ్మవారు 2003 సంవత్సరంలో ఉద్భవించారు. ఒక్కసారి దర్శించండి. ఇదే అమ్మవారు ఉద్భవించినటువంటి మరి ఉద్భవ స్థానం అయినటువంటి పుట్ట. ప్రతి నాగుల చవితి రోజున ఈ పుట్టలో ఎంతోమంది మరి ఉపవాసం ఉండి పాలు పోసి ఎంతోమంది మరి అమ్మవారి అనుగ్రహానికి స్వామివారి అనుగ్రహానికి పాత్రలవుతున్నారు. ఒక్కసారి ఇటు చూడండి. మరి అట్లాగే సుబ్రహ్మణ్య స్వామివారు కూడా ఈ పుట్ట మరి అంతరాలయంలోనే కొలువై ఉన్నారు. ఒక్కసారి దర్శించుకోండి. అలాగే అమ్మవారి దేవతామూర్తులు స్వామివారి మూర్తి ఒక్కసారి దర్శించుకోండి. ఈ పుట్ట మరి అమ్మవారి ఉద్భవ స్థానం. మరి అట్లాగే పుట్టలోనే కొలువైనటువంటి మరి సుబ్రహ్మణ్య స్వామివారిని దర్శించుకుందాం. తర్వాత ఆ స్వామివారి వెనకవైపు ఉన్నటువంటి అమ్మవారి దివ్యమంగళ విగ్రహం, అలాగే కుడివైపున ఉన్నటువంటి మరి పరమేశ్వరుడు, అలాగే అమ్మవారి చిన్న ప్రతిమ కూడా ఉంది. మరి ఒక్కసారి దర్శించుకోండి. మనం ఇప్పటి వరకు అమ్మవారి దేవాలయాన్ని మరి సకల దేవతామూర్తుల్ని దర్శించుకున్నాం కదా. అలాగే నిత్య పూజల గురించి కూడా తెలుసుకుందాం. ప్రతిరోజు కూడా అమ్మవారి దేవాలయంలో ఉదయం సాయంత్రం నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి దేవాలయానికి రాష్ట్ర నలుమూల నుంచి విశేషంగా భక్తులు వస్తారు కాబట్టి మరి వాళ్ళకి అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. మరి ఆ వివరాలన్నీ కూడా తదుపరి వీడియోలో మనం తెలుసుకుందాం. బంగారు తల్లి జై జై వల్లూరమ్మ తల్లి, బంగారు తల్లి పాహిమాం, వల్లూరమ్మ తల్లి రక్షమాం. జై బంగారు తల్లి.